నెల్లూరు జిల్లా కావలి వద్ద నిర్మిస్తున్న నుడా లేఅవుట్లో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్న ఫ్లాట్ల యజమానుల కలను నెరవేర్చుతానని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నుడా లేఅవుట్లో జరుగుతున్న పనులను ఆయన సందర్శించారు. జరుగుతున్న వేగవంతమైన పనులు చూసి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన లేఅవుట్లోని ఫ్లాట్ల యజమానులతో సమావేశమయ్యారు. లేఅవుట్లో అగ్రిమెంటు ప్రకారం చెప్పినవి ఇంకా అగ్రిమెంటులోని అన్ని అభివృద్ధి పనులు చేసి చాలా తక్కువ సమయంలోనే లేఅవుట్ను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కావలి నుంచి ఇక్కడకు వచ్చి సెల్ఫీలు దిగే విధంగా లేఅవుట్ను తీర్చిదిద్ది అప్పచెబుతామని వారికి తెలిపారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావుల సహకారంతో ముందుకు సాగుతానని చెప్పారు. వడ్డీ రేట్లు తగ్గింపు, బ్యాంకు రుణాలు వంటి సమస్యలు మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. నుడా లేఅవుట్ల అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ఆసక్తి చూపుతున్నారన్నారు. గత వైసీపీ హయాంలో ఈ నుడా లేఅవుట్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. ఇక్కడ పనులు అస్తవ్యస్తంగా చేశారన్నారు. తాను నుడా చైర్మన్ అయ్యాక ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఫ్లాట్ ఓనర్స్ అంటే మా నుడాలో ఫ్లాట్లు కొని ఎంతో ఆశతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఎంప్లాయీస్ కానీ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ అందరం ఉండాలి అనే ఆశతో కట్టుకుంటే మరి గత ప్రభుత్వం అది నిర్లక్ష్యం చేసి 26 కోట్ల రూపాయలు డబ్బులు డ్రా చేశారు గత ప్రభుత్వంలో. నాకు తెలిసి ఇది 12 కోట్ల పని కూడా అయి ఉండదేమో. సరే అందరూ నా కాడికి వచ్చారు. ఆ రోజు రమేష్ రెడ్డి గారు ఆ బ్యాచ్ అంతా తీసుకొని నా దగ్గరికి వచ్చారు. మీ మీద నమ్మకం సార్ అని. నేను ఆ రోజు మంత్రి నారాయణ గారితో మాట్లాడాను. ఇమ్మీడియట్గా ఇక్కడ రావటం, చూడటం చూస్తే ఇది అసలు లేఅవుట్లా లేదు. రోడ్లు నాసిరకంగా ఉన్నాయి. మరి వర్షపు నీళ్ళు పోయేది ఎట్ట కట్టారో ఆ రోజు వాళ్ళు డిజైన్ ఎట్ట చేశారో వాళ్ళకే తెలియాలి, వైసీపీ గవర్నమెంట్కి. మాకైతే తెలియటం లే. బట్ అయితే రాగానే వీళ్ళందరూ అడిగారు నన్ను, అర్జెంటుగా అన్న మీరు కరెంట్ వేయించండి, మేము ఇల్లు కట్టుకుంటాం అన్నారు. 3,20,00,000 కట్టి దీన్ని ఆ రోజు వేయించడం జరిగింది. కానీ మళ్ళీ టెండర్లు పిలిచి వేరే మంచి కాంట్రాక్టర్ బద్దలాడుకొని ఎంత వేగంగా పనులు జరుగుతున్నాయంటే అంత వేగంగా పని చేస్తున్నారు. నిజంగా కాంట్రాక్టర్ని నేను అభినందిస్తున్నానండి. దీంట్లో మాత్రం రకరకాల చెట్లు వేయబోతున్నాం, పెద్ద చెట్లు వేస్తాం. ట్రీ గార్డ్స్ కాంట్రాక్ట్ చెప్పాం, అది అగ్రిమెంట్లో లేదు, అయినా కూడా దాన్ని కూడా చేయబోతున్నాం. తర్వాత మంచి ఆర్చ్ అడిగారు, ఆర్చ్ కూడా రేపు టెండర్ పిలవమని చెప్పాను ఇప్పుడే. సెంట్రల్ లైటింగ్ కూడా మీకు అగ్రిమెంట్లో లేకపోయినా నుడా నేను హామీ ఇస్తున్నా. సార్ తప్పు నుడాదే కదా, మాకు 2.5 సంవత్సరాలు పూర్తి చేస్తాను అగ్రిమెంట్ ఇచ్చారు, 2.5 కానీ 6 సంవత్సరాలు అయిపోయింది, వడ్డీ వేస్తున్నారు, మేము ఎలా కట్టాలని అడుగుతున్నారు. నిజమే, వాళ్ళ ఈ ప్రాబ్లంని మెయిన్గా తీసుకొని గవర్నమెంట్కి రాస్తాం. మంత్రి నారాయణ గారితో మాట్లాడి నా శక్తి ఉన్నంత వరకు, వీలున్నంత వరకు ఆ వడ్డీ తగ్గేదానికి ఏమన్నా అవకాశం ఉంటే తప్పకుండా తగ్గించేదానికి ప్రయత్నం అయితే చేస్తాను. అడిగారు బ్యాంక్ లోన్ రావట్లేదని. నాకు తెలిసి గవర్నమెంట్ అప్రూవల్ ఉంటే బ్యాంక్ లోన్లు వస్తాయి. ఎందుకు రావట్లేదో నేను నెల్లూరులో కూడా మాట్లాడిస్తాను ఈ బ్యాంకర్స్తో. ఆ లోన్ల ఏర్పాటు కూడా చూస్తామని కూడా మీకు నేను తెలియజేస్తున్నా. అయితే డిగ్రీ నుంచి కావిలితో నాకు విద్యార్థి ఎన్నికల కాడి నుంచి కావిలితో ఒక సంబంధం ఉంది. అందుకని కావలి మీద ప్రత్యేక అభిమానం ఉంది, దాంట్లో నో డౌట్. తప్పకుండా త్వరలో ఇక్కడ ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారితో, బీదా రవిచంద్ర గారితో, రాజ్యసభలో సభ్యుడు బీదా మస్తాన్ రావు గారితో అందరితో కూడా కూర్చోబెట్టి అక్కడ రోడ్డు ప్రాబ్లం ఉంది, ఒకటి 60 అడుగులది ఒకటి మధ్యలో, అది కూడా మాట్లాడి కలెక్టర్ గారిని వీళ్ళందరూ సమన్వయపరిచి, నిన్న బీదా రవిచంద్ర గారితో కూడా మాట్లాడాను నేను. అందరూ సమన్వయపరిచి 60 అడుగుల రోడ్డు సంగతి కూడా తేల్చమని చెప్పి అడుగుతాను. కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా అది కూడా అయ్యేదానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడంటే పదవులు ఎవరికి శాస్త్రం కాదు, మంచితనం ఎప్పుడు శాస్త్రం. పలానా శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు ఈ పని జరిగింది అని మీరు అనుకోవాలి. అందుకే నాకు ఈ తాపత్రయం. అంతేగాని ఏదో వచ్చామా పోయామా సీట్లో కూర్చున్నామా అనేది కాదు. ఇదే శాస్త్రం నాకు. అది ఒక అందమైన లేఅవుట్గా తయారు చేస్తాం. ఇక్కడికి వచ్చి కావేలి వాసులు అందరూ వాకింగ్ చేసుకునేటట్టు, కావేలి వాసులు ఇక్కడికి వచ్చి ఒక సెల్ఫీ తీసుకునేటట్టు దీన్ని ఖచ్చితంగా తయారు చేసి మీకు అంకితం చేస్తామని నేను తెలియజేస్తాను. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి
నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.